నమస్కారాలు ప్రెస్ మిత్రులందరికీ. నిన్నటి రోజు కేటీఆర్ గారు, బండి సంజయ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టేలాగా వాస్తవాలను ప్రజలకు చెప్పడంలో తను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో వాస్తవ పరిస్థితిని చెప్పేటువంటి సందర్భాన్ని అవగాహన చేసుకోకుండా ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి పైన మాటలు పారేసుకున్నటువంటి వైనాన్ని తప్పుపడుతూ, ఇక కేటీఆర్ గారి మాటలకైతే లెక్కే లేకుండా కోటలు దాటే విధంగా, బండి సంజయ్ గారి మాటలు కూడా అదేవిధంగా కోటలు దాటే విధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిన వైనాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తొలి మూడు నెలల లోపలనే, తొలి నెలలోనే వచ్చినటువంటి అసెంబ్లీలు కూడా శ్వేత పత్రాన్ని విడుదల చేస్తూ గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి అప్పులను ఈ ప్రజలకు చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ఈ రోజే చెప్పలేం మేము. ఈ రాష్ట్రం అప్పుల కుప్ప రాష్ట్రంగా మారింది. 8 లక్షల కోట్ల అప్పుల్లో గత ప్రభుత్వం యొక్క తీరు తెన్నుల వల్ల ఇబ్బంది ఉందనే మాటను అసెంబ్లీ సాక్షిగా చెప్పినాం, ఇటీవల జరిగిన అసెంబ్లీ సాక్షిగా చెప్పినాం, అనేక సందర్భాల్లో చెప్పినాం. అదే వాస్తవ పరిస్థితిని ముక్కుసూటిగా ఇటీవల జరిగినటువంటి సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెబుతూ, నేను ఎకనామిక్ క్లాస్ లో ప్రయాణం చేస్తున్నా, ఆర్థికంగా దుబారాను ఖర్చును దుబారా చేయకుండా ఈరోజు ముందుకు సాగాలి. అంటే ఆడంబరాలన్నీ పక్కన పెట్టాలి, నిరాడంబరంగా పరిపాలన సాగించాలని లీకేజీలను అరికడుతూ ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారులకు రాకంటే ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో కొన్ని కార్యక్రమాలు మరికొద్ది రోజుల్లో చేపడతాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదురుపడ్డ తర్వాత అనేటువంటి లైన్ లో వారు మాట్లాడిన మాటలను కట్ పేసులు చేస్తూ బీఆర్ఎస్ విద్వేషకరమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నట్టు మీ ఇదివరకు చెప్పినాం. మేము ఓవైపు స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం, ఉద్యోగాల కల్పన చేస్తున్నాం. ఈరోజు మా మైండ్ సెట్ ఈ విధంగా ప్రజల ఆలోచనకు అనుగుణంగా పోతుంటే వాళ్ళ మైండ్ సెట్ మాత్రం దుబాయ్ కేంద్రంగా విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి దుష్ప్రచారాలను వాళ్ళు ప్రచారం చేస్తున్నారని చెప్పండి. వాళ్ళు ఓవైపు ధనిక రాష్ట్రం అని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు ఆ నలుగురు మాది ధనిక రాష్ట్రం అంటే బీజేపీకి బి టీం ఉంది కాబట్టి బీజేపీ కూడా ఆనాడు మద్దతు తెలిపిన సందర్భం. బండి సంజయ్ గారు కూడా ఆనాడు ధనిక రాష్ట్రం అంటే ఎక్కడ ధనిక రాష్ట్రం అని చెప్పని ఉన్న వాస్తవాలు మీరు చెప్పలేకపోయారు. ఇద్దరు అలయబలై బీజేపీ బీఆర్ఎస్ అలయబలై లోపల ధనిక రాష్ట్రం అని చెప్పిన సందర్భం. ఈరోజు 8 లక్షల కోట్ల అప్పు అంటే ఆ రోజు ధనిక రాష్ట్రం కాదు, బాహర్ శర్వాణి అందరు పరేషాని అనే మాట వాస్తవమైందా లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రం చెప్పి పైన పటారో చూపించిన లోన లొటారం అనేటువంటి సామెత తెలంగాణలో ఉందో, బాహర్ శర్వాణి కరెక్టే, అందరు పరేషాన్ ఉన్న విషయాన్ని ప్రజలకు చెప్పలేరు. పైన పటారో చూపించిన లోన లొటారం దాచినటువంటి అంశాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తే వాస్తవం చెప్పి ఒప్పుకోక ఈరోజు కేటీఆర్ గారు తెర మీదకి వచ్చి ఏదేదో పిచ్చి ప్రేలాపనలు మాట్లాడితే ఇక్కడికి వచ్చి సంజయ్ గారు కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయింది, చేతులు ఎత్తేసినని చెప్పండి. ఎక్కడ చేతులు ఎత్తేసినాం? వాస్తవాలు చెప్తున్నాం. వాస్తవ పరిస్థితికి అనుగుణంగా పరిపాలన చేస్తున్నాం చెప్తున్నారు. గతంలో 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత ఈ వచ్చే రాబడిలో
6,000 నుంచి 7,000కు వడ్డీ కడుతున్నాం నాయన. నీ బీఆర్ఎస్ పరిపాలనలో దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఈరోజు అప్పులు చేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఒకరు కూడా చేయకుండా కాళేశ్వరం కట్టిన ఉంటుంది, కూలేపాయ మిషన్ బయట అంటున్నారు. ఎవరన్నా నీళ్లు తాగుతున్నా? ఈరోజు మీ ఆలోచనకు ఈరోజు తెలంగాణ ప్రజలకు సంబంధించిన సొమ్మును ఆవిరైపోయినట్టు సందర్భాన్ని గుర్తు చేస్తుంది. ఇప్పుడు ఆదాయ వనరులు పెంచే కార్యక్రమం చేస్తుంది ఓవైపు ప్రభుత్వం, ఆదాయ మార్గాలు పెంచే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఆదాయ మార్గాలు పెంచే క్రమంలో ఈరోజు ముందుకు పోతుంటే 400 ఎకరాలలో పెద్ద పూలు ఉన్నట్టు, సింహాలు ఉన్నట్టు, ఏనుగులు ఉన్నట్టు ఈరోజు రకరకాల ఫోటోల ద్వారా మార్పింగ్ చేసి ఇదే కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు అడుగుతుంది. ఇదే కిషన్ రెడ్డి గారు ఏదైతే వాట్సాప్ ద్వారా లేదు ఇన్స్టాగ్రామ్ ద్వారా లేదా ఎక్స్ ద్వారా పోస్ట్ చేసింది వెంటనే సాయంత్రం ఎందుకు డిలీట్ చేసినట్టు దానికి సమాధానం చెప్పలేరు. అంటే దుష్ప్రచారం అని తేలిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పై బదనం చేసే కార్యక్రమం చేస్తుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటే కేంద్ర హోము శాఖ సహాయ మంత్రులు మీరున్నారు, కేంద్రంలో సహాయ మంత్రి ఉన్న వారు ఈ కేసులు ఎందుకని చెప్పినప్పుడు దాంతో డిలీట్ చేసుకొని మళ్ళీ కట్టండి కేసులు మా మీద కూడా చెప్పండి. ఓ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసి అంటే ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నం చేస్తే అడ్డుపడతారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుల పరిస్థితి చెప్తే అడ్డుపడతారు. అంటే అసలు మిమ్మల్ని ఏమనాలంటున్నాడు బీఆర్ఎస్ బీజేపీ. ఒకవేళ మీకు చేతనైతే బీజేపీని అడుగుతున్నా, తీసుకురండి కేంద్రం నుంచి వెళ్ళి 100 కోట్ల 1000 కోట్ల 1,00,000 కోట్ల ఇప్పటివరకు 15 మాసాలైంది. ఏం తెచ్చారు బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి? గుండు సున్నా గాడిద గుడ్డని మేము మొదటి చూడండి అంతే కదా. ఒక్క ప్రాజెక్టు మీరు తీసుకురాగలిగితే కనీసం పునర్విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట ప్రకారం ఈ తెలంగాణ కావలసింది తీసుకురావడానికి మీరు బయ్యారం ఉక్కు గనులకు సంబంధించి కానీ భారతీయ జనతా పార్టీ నుంచి మేము రోడ్లు వేసినాం రోడ్డు మీద తీసుకొస్తున్నాం అని చెప్పంటున్నారు. అరే దేశవ్యాప్తంగా రోడ్లను మీరు వేస్తున్నారు, టోల్ గేట్లు పెట్టి వసూలు చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా గదే వచ్చింది కదా. కరీంనగర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన చెప్పండి, 1000 మందికి ఉపాధి తీసుకొచ్చిన పరిశ్రమ తీసుకొచ్చిర్రా? తెలంగాణకు కేంద్రం ద్వారా ఈ కార్యక్రమం చేసిన ఒక్కటి పోయిన బడ్జెట్ లో అన్నా పరిస్థితి తీసుకురాని మీ అసమర్థత కనిపించినప్పటికీ కూడా ఇది ఎందుకు ఈ రోజు ఈ తెలంగాణ ప్రభుత్వం పైన ఆడిపోసుకుంటున్నారని చెప్పి అడుగుతా ఉన్నా బీజేపీ నాయకత్వాన్ని. అరే కులగణన వైపు చేస్తే అది కులగణన కాదు, కుల సర్వే రాజకీయ సర్వే అంటుంది. మీ కులగణన చేస్తా ఉంటుంది. సర్వేకు గణనకు తేడా ఉంది. ఇంగ్లీష్ పదానికి తెలుగు పదం తేడా ఎప్పుడు కిషన్ రెడ్డి గారు ఈ ఒకవేళ మీరు జరిపే సర్వేలో కులం తేడా చెప్తారని అడుగుతా ఉన్నా. మేము జరిపే సర్వేలో కూడా కులం చెప్పిన దాన్ని తేడా మారుతుందా అంటున్న గణన చేస్తుంటే ఆత్మగౌరవానికి ప్రతీక మన కులం, ఆత్మగౌరవానికి ప్రతీక మన కులము, మన యొక్క బలం, కులాన్ని బలంలాగా చూసుకుంటాం. అలాంటి కులం మేము చెప్పినా అది చెప్తారు, మీరు చెప్పినా అది చెప్తారు. సరే ఆనాడు లేని వాళ్ళకి చెప్తే 1% పెరుగుతూ తగ్గుతూ అది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పిందే ప్రామాణికం ఉంటున్నాం. మేము ఒక అడుగు ముందుకేసినాం. 29 రాష్ట్రాల్లో తెలంగాణ రోల్ మోడల్ అయింది. మా రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో చెప్పినటువంటిది. గత 5 సంవత్సరాలుగా మా రాహుల్ గాంధీ గారు ఏ రాష్ట్రానికి వెళ్లినా ఎక్స్రే లాగా కులగణన జరగాల్సిందే. భారతదేశ సంపదతో పాటు విద్య, ఉద్యోగ, రాజకీయ, పరిశ్రమల పరం కూడా బీసీలకు పెద్దపీట వేయాలని చెప్పని వారు మాట్లాడుతున్న తీరు ఇక్కడ తెలంగాణలో కులగణన జరిగిన తర్వాత బీసీలలోకి కాంగ్రెస్ బాహుళ్యంలోకి తెచ్చుకొని పోయింది ఆ పార్టీ అని చెప్పండి ఈరోజు మీరు దిగివచ్చి ఈరోజు కేబినెట్ లో ఆమోదం పొందజేస్తే మరి రాహుల్ గాంధీ గారు స్వాగతించారు. రోల్ మోడల్ తెలంగాణ ముందుకు తీసుకొని పోమన్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు జంతర్ మంతర్ ధర్నాలు స్వయంగా కూర్చొని అన్నట్టుని అడుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు బీసీ సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన సర్వే జరిపిన తర్వాత కులగణన అయిపోయినాక 42% రాజకీయ రిజర్వేషన్, విద్యోద్యోగ రిజర్వేషన్ ఈరోజు రాజ్యాంగ సవరణ జరిపి షెడ్యూల్ 9 లో చేర్చాలని చెప్పి జంతర్ మంతర్ దగ్గర కేంద్ర ప్రభుత్వానికి ఓ ధర్నా రూపంలో చెప్పేటప్పుడు మీ బీజేపీ వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చారు. మీరు మాత్రం ఆ ధర్నాకు రాలేదు. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి కూర్చున్నాడు. 16 పార్టీల నాయకులు వచ్చారు ఇండియా కూటమి. సుమారు 50 పైకి ఎంపీలు వచ్చారు. 29 రాష్ట్రాల బీసీ సాధికార సంఘాల అధ్యక్ష కార్యదర్శులు వచ్చారు. మీరు ఆ సభకు రారు. బీఆర్ఎస్ అయితే బీసీ కులగణన పాల్గొనలేదు.
కేసీఆర్ పాల్గొనలే, కేటీఆర్ పాల్గొనలే, హరీష్ పాల్గొనలే, కవిత మాత్రం పాల్గొనలేదు. ఎందుకంటే బీసీ సాధించేందుకు నాయకత్వం వహిస్తాడు. అరే నువ్వెవరమ్మా మాస్టర్, మీ అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకత్వం బీసీలకు అవసరం అంటున్నా. మా బీసీ బిడ్డలకు మీ నాయకత్వం ఏమవసరం అంటున్నా. ఆనాడు కూడా ఈనాడు కూడా మళ్ళీ మా బీసీ సంఘాలకు కూడా ఇందిరా పార్క్ దగ్గర కులగన్న జరగాలని చెప్పి ఈమె ధర్నా చేస్తారు. ఈమెకే మాకుంది బీసీలకు నాయకత్వం అని చెప్పు. ఆనాడు మీరు నిలదీసినాం. అంటే ఈరోజు 30 సంవత్సరాలుగా ఎస్సీ కేటగిరేషన్ కూడా సువర్ణ అక్షరాలతో చేయబడేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతూ ముక్కు సూటిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వాస్తవానికి అద్దం పట్టేలా చెబితే స్వాగతించాల్సింది పోయి మీలాగా 8 లక్షల కోట్లు అప్పు చేసి కూడా శర్వాణి చేసుకుని ఊరేగమంటారా? అందుకని 9 సెంటర్లు ఓపెన్ చేసి 1215 క్వింటాల ధాన్యమే మాత్రమే మెట్రిక్ టన్ను కొనుగోలు చేశారు. 23 ఈ 6th మే నాడు 245 సెంటర్లు ఓపెన్ చేసి 32,915 మెట్రిక్ టన్ను కొనుగోలు చేశారు. మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6th ఏప్రిల్ 24 సంవత్సరంలో 248 సెంటర్లు ఓపెన్ చేసి 91,560 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. ఎంత తేడా ఆలోచించండి. 32,000 మెట్రిక్ టన్నులు వాళ్ళు ఉంటే 23లో 24లో 91,560 మెట్రిక్ టన్నులు కొన్నాం. ఈ సంవత్సరం 25వ సంవత్సరం 6th మే నాడు 1,12,405 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. ఇంత వేగంగా కొనుగోలు చేస్తుంటే బండి సంజయ్ గారు వచ్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు జాప్యం ఏంటంటే ఏమని మాట్లాడాలని బీఆర్ఎస్ఏ బదిలీ చేస్తున్నప్పుడు కూడా బీజేపీ కూడా వాళ్ళతో మనతో పాటు కార్యక్రమం చేస్తే ఇది కరెక్ట్ కాదు. బండి సంజయ్ గారికి ఈ రోజు ఈ వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. 1,12,405 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ రోజు వరకు మేము కొనుగోలు చేసినాం. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వేగవంతం చేస్తున్నాం. మీరు గమనించండి, ఇక్కడ తేడా 23 రబీలో కేవలం వాళ్ళు కొన్నది ఈ రోజు వరకు 32,915 క్వింటాల్ అయితే ఈ రోజుకు మేము 1,00,000 మెట్రిక్ టన్నులు మెట్రిక్ టన్నులు ఈ రోజు 6th మే 23 నాడు వాళ్ళు కొన్నది 32,915 మెట్రిక్ టన్నులు. మనం ఈ రోజు కొన్నది 1,12,405 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తున్నాం. అంటే వేగంగా రైతుల దగ్గర కొనుగోలు చేస్తున్నావా లేదా దయచేసి గమనించండి. రైతు సోదరులు మీ అందరికీ పేరు పేరున కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ రైతులు రావు చేయాలని చెప్పండి. రైతుకు ఎక్కడా కూడా ఇబ్బంది కాకుండా చూడాలని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌరసరఫరా శాఖ మంత్రులు ప్రతినిత్యం కష్టపడుతూ ఈ రోజు ప్రతి సెంటర్లు కూడా ఒకవేళ అకాల వర్షం వస్తే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నాం. ఆ రకంగా మేము ముందుకు పోతా ఉన్నాం. ఈ సంవత్సరం ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2,35,000 మెట్రిక్ టన్నులు వస్తాయని చెప్పని భావిస్తున్నాం. 2,40,000 వరకు రావచ్చు. ఇప్పటికే 1,12,000 కొనుగోలు చేసినాం. ఇంకా 1,20,000 పైచిలకు మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉంది. గతంలో అయితే 2 లక్షల పైకి వచ్చినప్పుడు 2 లక్షలు ధాన్య కొనుగోలు కేంద్రాలు ఈరోజు 1,00,000 ఉంది. 2023 రబీలో వాళ్ళు కొన్నది 32,000 అంటే 2,32,000 మెట్రిక్ అంటే 2 లక్షలు కేంద్రాల్లో ఉంది. ఈ రోజు మాత్రం 1,00,000 పైచిరికే ఉంది ధాన్య కొనుగోలు కేంద్రాల్లో. ఇప్పటికే 45% మేము కొనుగోలు చేసినాం. మిగతాది కూడా అతి తొందరలోనే కొనుగోలు చేస్తున్నాం. లారీలను అందుబాటులోకి తీసుకుని వస్తున్నాం. ఈ రోజు కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఈ రోజు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఈ అంశాన్ని గమనించాలని ఇది మటుకు స్పెషల్ నేను ఎల్లారెడ్డిపేటలో వారు మాట్లాడిన మాటలకు నేను వివరించే ప్రయత్నం చేస్తుంది. విమర్శగా కూడా కాదు. మీరు బండి సంజయ్ గారికి ఇంతకుముందు ఉన్నటువంటి రాజకీయ విమర్శ చేసిన ఇది మాత్రం బండి సంజయ్ గారికి బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు రైతులందరూ కూడా దయచేసి ఈ అంశాన్ని ఈ తేడాను గమనించబడుతుంది.